కేరళకు చెందిన ఈ అమ్మాయి తనకంటే 10 ఏళ్లు పెద్దవాడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తను తన జీవితంలోనే అతి పెద్ద అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతోందని ఆమెకు ఏమాత్రం తెలియదు. కానీ పెళ్లి తర్వాత జరిగింది ఒక పీడకల కంటే తక్కువేమి కాదు. ఇది అతుల్య శేఖర్ కథ. అతుల్య శేఖర్ 1995లో కేరళలో జన్మించింది. ఆమె కేవలం 17-18 ఏళ్ల వయసున్నప్పుడు యుఏఈలో నివసించే సతీష్ శంకర్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అయితే నిశ్చితార్థం జరిగినప్పుడు అతుల్య శేఖర్ 12th బోర్డు పరీక్షలు రాస్తోంది. ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయికి ఇంత చిన్న వయసులో పెళ్లి కుదిరిందంటే ఖచ్చితంగా వింతగానే అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం. ఈనాటికి మన దేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకి 12th పాస్ అయిన వెంటనే పెళ్లి చేసేస్తున్నారు. తమ జీవితాల గురించి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా వారికి ఇవ్వడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అతుల్య సతీష్ ల పెళ్లి కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లే. సతీష్ అతుల్య కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. అయినప్పటికీ అతుల్య అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే ఈ నిర్ణయం ఆమె మనసుతో తీసుకున్నది మాత్రం కాదు. తమ కూతురు అత్తగారి ఇంట్లో అవమానాలను ఎదుర్కోకుండా తన భర్తతో సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో అతుల్య తల్లిదండ్రులు సతీష్ కు కట్నంగా ఒక మోటార్ సైకిల్, బంగారం కూడా ఇచ్చారు. కానీ ఆ సమయంలో తమ కూతురికి జరగబోయేది చాలా ఘోరంగా, బాధాకరంగా ఉంటుందని వారికి ఏ మాత్రం తెలియదు. అతుల్య ఒక సాధారణ విద్యార్థిని. కానీ అంత మాత్రాన ఆమెకు కలలు లేవని కాదు. ఆమె ఇంకా ఎంతో చదువుకోవాలని, తన కాళ్ల మీద తాను నిలబడాలని, స్వతంత్రంగా ఉండాలని కోరుకునే మహిళ. పాఠశాల విద్య పూర్తి చేశాక అతుల్య మలయాళంలో BA పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకుంది. ఒక మంచి కళాశాలలో ప్రవేశం కూడా సంపాదించింది. అయితే ఆమె కాబోయే భర్త సతీష్ ఈ నిర్ణయానికి వ్యతిరేకించాడు. దీనికి అసలు కారణం సతీష్ యొక్క అనుమాన స్వభావం, ఇంకా మితిమీరిన ఆధిపత్య ధోరణి. అతను ఎంత అనుమానం పడేవాడంటే అతుల్య కళాశాలకు వెళ్తే ఆమె వేరే వారితో సంబంధం పెట్టుకుంటుందేమోనని భయపడ్డాడు. దానివల్ల సతీష్ తన స్నేహితుల ద్వారా ఆమెపై నిఘా ఉంచేందుకు అతుల్య కోసం స్వయంగా ఒక ప్రైవేట్ కళాశాలను ఎంపిక చేశాడు. కానీ ఇదంతా వారి పెళ్లికి ముందే జరిగిందని గమనించాలి మనం. సతీష్ అతుల్యపై ఇంతటి అధికారాన్ని ప్రదర్శించి ఆమెని అంతగా నియంత్రించి ఉండకూడదు. అయినప్పటికీ అతను ఆమె తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. ఇక 2014లో అతుల్యను పెళ్లి చేసుకోవడానికి సతీష్ యుఏఈ నుండి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తన గ్రాడ్యుయేషన్ 2వ సంవత్సరంలోనే చదువును మధ్యలో ఆపేసింది అతుల్య. వారి పెళ్లైన 1 సంవత్సరం తర్వాత అతుల్య వారి మొదటి కుమార్తెకు జన్మనిచ్చింది. వారు ఆమెకి ఆరాధ్య అని పేరు పెట్టారు. మొదట్లో అతుల్య సతీష్ ల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగింది. కానీ 2016-2017లో వారి మధ్య దూరం పెరిగి వారు గొడవ పడడం ప్రారంభించారు. అది కేవలం వాదనలే, కానీ క్రమంగా సతీష్ ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడు. అవి కేవలం వాదనలుగా మాత్రం మిగిలిపోలేదు, అవి శారీరక హింసకు కూడా దారితీశాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే పాపం అతుల్య తన పుట్టింటికి తిరిగి వెళ్లవలసి వచ్చింది. కానీ ఈసారి ఆమె భర్తపై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అతుల్య ఆ సంబంధాన్ని వదిలిపెట్టి సతీష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తర్వాత దాన్ని మళ్లీ ఉపసంహరించుకుంది కూడా. అతుల్య ఫిర్యాదును ఎందుకు ఉపసంహరించుకుందో స్పష్టంగా తెలియదు. మనం చూస్తుంటాం చాలా కేసుల్లో ఇలాగే జరుగుతుంది. ఎన్నో కేసుల మాదిరిగానే సతీష్ క్షమాపణలు చెప్పడం, ప్రేమ నటించడం, తప్పుడు వాగ్దానాలు చేయడం, దాని ద్వారా అతుల్యను ఫిర్యాదును ఉపసంహరించుకునేలా ఒప్పించి ఉండొచ్చు. కానీ నిజం ఏమిటంటే అలాంటి వ్యక్తులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారు ఎప్పటికీ మారరు. అతనికి ఇప్పుడు ఒక కూతురు ఉంది కాబట్టి అతుల్య ఆ సంబంధాన్ని వదులుకోలేదేమో. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. బహుశా ఆమె తన కూతురు కోసమే ఇదంతా భరిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డను పెంచడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఒకవేళ సతీష్ నుండి విడిపోతే ఇంటి ఖర్చులు, కూతురి చదువు, ఇంకా ఆమె స్కూల్ ఫీజులు ఎలా చూసుకోవాలో అని ఆమె ఆలోచించి ఉండవచ్చు. బహుశా ఈ భయం వల్లే ఆమె సతీష్ ని క్షమించి అతనితో కలిసి జీవించడానికి తిరిగి వచ్చేలా చేసి ఉండవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆమె మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో దూర విద్యా కోర్సులో చేరింది. ఇది ఆమె ఎక్కడి నుండైనా తన చదువు పూర్తి చేసుకోవడానికి వీలు కల్పించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ కోర్సు ఖర్చును సతీష్ భరించాడు. కనీసం ఇప్పుడు తన భర్త తన చదువుకు మద్దతు ఇస్తున్నాడని తెలుసుకోవడం అతుల్యకు ఒక ఆశాకిరణంగా ఉంది. అతుల్య ఇంకా ఆమె కూతురు ఇద్దరికి యుఏఈ నివాస వీసాలున్నాయి. కానీ సుమారు 2 సంవత్సరాల తర్వాత వారి కూతురు చదువుకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆమె కేరళలోని తన తాతయ్య, నానమ్మలతో ఉండాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 2023లో అతుల్య తన భర్తతో కలిసి జీవించడానికి, ఇంకా అక్కడ పనిచేయడానికి కూడా యుఏఈకి వెళ్ళింది. సతీష్ యుఏఈలో షార్జాలో నివసించాడు. అదృష్టవశాత్తు అతుల్య చెల్లెలు కూడా అదే నగరంలో నివసిస్తోంది. అతుల్య కూడా యుఏఈలో ఉద్యోగం చేయడం ప్రారంభించింది. కానీ 2025 జూలైలో అతుల్యకు ఒక మాల్లో కొత్త ఉద్యోగం వచ్చింది.
ఆ కొత్త ఉద్యోగంలో చేరడానికి కేవలం ఒక రోజు ముందు ఆమె పుట్టినరోజు. దాన్నే ఆమె యుఏఈలో నివసిస్తున్న తన చెల్లెలతో కలిసి జరుపుకుంది. కానీ మరుసటి రోజు జూలై 19 ఆమె జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావాల్సిన రోజు. ఆమెకు అత్యంత భయంకరమైనదిగా మారింది. మరుసటి రోజు అతుల్య తన గదిలో నిర్జీవంగా కనిపించింది. అతుల్య యుఏఈలో మరణించింది. కానీ అతుల్య మరణ వార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. తమ కుమార్తె ఎప్పటికీ అలాంటి చర్య తీసుకోదని వారు అన్నారు. అతుల్య తన కుమార్తె ఆరాధ్యను ఎంతో ప్రేమించింది కాబట్టి ఆమెను ఒంటరిగా వదిలిపెట్టేది కాదు. అయితే ఇది ఆత్మహత్య కేసు కాదని, హత్య అని స్పష్టంగా సూచించే ఫోటోలు ఇంకా వీడియోలను అతుల్య కుటుంబం పోలీసులకు చూపించినప్పుడు ఈ సంఘటన యొక్క అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలలో సతీష్ ఆమెను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. కొన్ని వీడియోలలో అతను చిన్నపిల్లల మాట్లాడుతుంటే మరికొన్నింట్లో నవ్వుతూ కనిపిస్తున్నాడు. అయితే అతను అతుల్యను కుర్చీతో బెదిరిస్తున్నట్టు కూడా వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు అందరి దృష్టి సతీష్ మీదే పడింది. జంటలు తరచుగా చిన్నపిల్లల గొంతులతో సరదాగా మాట్లాడుకున్నట్లే సతీష్ కూడా ఆమెతో కేవలం పరిహాసం చేస్తున్నాడని కొందరు సూచించారు. అయితే ఇక్కడ అది నిజం కాదు. ఎందుకంటే అతుల్య చాలా భయపడి ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో నవ్వు కాదు, భయం ఉంది. అది కేవలం పరిహాసం అయితే అతుల్య ఏడ్చేది కాదు. దాన్ని రికార్డ్ చేసి తన కుటుంబానికి పంపాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది. నిరంతరం దెబ్బలు భయంతో విసిగిపోయిన అతుల్య ఆత్మహత్య చేసుకుందా, లేక ఆమె భర్త ఆమెను చంపి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాడా? దీని తర్వాత అతుల్య కుటుంబం సతీష్ పై ఫిర్యాదు చేసింది. సతీష్ తాగుబోతు అని వారు పోలీసులకు చెప్పారు. అతను మద్య మత్తులో తరచుగా అతుల్యను కొట్టేవాడని కూడా చెప్పారు. అతని కట్నం కోసం కూడా ఆమెను వేధించేవాడు. పెళ్లి సమయంలో అతుల్య కుటుంబం ఆమెకి చాలా ఇచ్చినా సతీష్ కట్నం డిమాండ్ చేశాడు. 2024లో యుఏఈలో ఉన్న తన కుమార్తెను చూడడానికి వెళ్ళినప్పుడు సతీష్ ఆమెను కొట్టడం తాను చూశానని అతుల్య తండ్రి చెప్పారు. పరిస్థితి ఎంతగా ముదిరిందంటే ఆయన జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన అతుల్యను తన చిన్న కుమార్తె అపార్ట్మెంట్ కి తీసుకెళ్లారు. అతుల్య తన గత పుట్టినరోజు ఈ సోదరితోనే జరుపుకుంది. కానీ తన కళ్ల ముందే తన కుమార్తెను కొట్టడం చూడడం ఒక తండ్రికి ఎంత బాధాకరంగా కష్టంగా ఉండి ఉంటుందో గమనించాలి మనం. సతీష్ ను వదిలేసి అతనికి విడాకులు ఇచ్చి తనతో పాటు కేరళకు తిరిగి వచ్చామని ఆయన అతుల్యతో చెప్పాడు. కానీ వారి సంబంధంలో ఇది సర్వసాధారణంగా జరుగుతోంది. సతీష్ రాత్రి గొడవపడి మరుసటి రోజు ఉదయం క్షమాపణలు చెప్పేవాడు. ఆ తర్వాత అతుల్య అతన్ని క్షమించడం, మళ్లీ వాళ్ళు కలిసి జీవించడం, ఈ విధంగా రొటీన్ అయిపోయింది వాళ్ళకి. అతుల్య తన తల్లితో ప్రతి విషయాన్ని పంచుకునేది. ఈ సంఘటన జరిగినప్పుడు జూలై 18, 19 తేదీల మధ్య సతీష్ తన కుమార్తెతో తీవ్రంగా వాగ్వాదం చేశాడని ఆమె తల్లి పోలీసులకు చెప్పింది. అతను అతుల్య గొంతు నొక్కి కడుపులో తన్ని ఆపై పళ్లెంతో ఆమె తలపై కొట్టాడు. తమ కుమార్తె అక్కడికక్కడే మరణించిందని అతుల్య కుటుంబం పేర్కొంది. పోలీసులు డిజిటల్ సాక్ష్యాలు, వీడియో రికార్డింగ్లు ఇంకా వాట్సాప్ చాట్లను పరిశీలించినప్పుడు సతీష్ అతుల్యను హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడని అన్ని సూచించాయి. అయితే అతుల్య మరణించిన వారం తర్వాత ఫోరెన్సిక్ నివేదిక ఈ విషయాన్ని మరోసారి సంక్షిప్తం చేసింది. ఇది హత్య కేసు కాదని ఆత్మహత్య కేసు అని అది స్పష్టంగా పేర్కొంది. సతీష్ విషయానికి వస్తే సంఘటన జరిగినప్పుడు తాను ఇంట్లో లేనని కూడా చెప్పాడు. తాను బయట నుండి తిరిగి వచ్చి అతుల్య గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె సీలింగ్ కు వేలాడుతూ కనిపించిందని అతను చెప్పాడు. నేను అతుల్యను చాలా ప్రేమించాను, ఆమె మరణాన్ని నేను ఎప్పటికీ ఊహించలేను అని చెబుతూ సతీష్ తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ ఖండించాడు. అతుల్య వెళ్లిపోయిన తర్వాత తను ఎంతగానో కుంగిపోయానని, ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని సతీష్ చెప్పాడు. అయితే అతుల్య తల్లిదండ్రుల వాంగ్మూలం సతీష్ మాటలకు విరుద్ధంగా ఉంది. సతీష్ అతుల్యపై దాడి చేయడాన్ని, నిరంతరం మానసికంగా వేధించడాన్ని స్పష్టంగా చూపించే ఫోటో, వీడియో సాక్ష్యాలతో పాటు ఇతర ఆధారాలను కూడా వారు పోలీసులకు అందించారు. ఈ ఫుటేజ్ సతీష్ మానసికంగా అస్థిరంగా ఉండవచ్చని కూడా సూచించింది. అయితే పోలీసులు ఈ వీడియోల గురించి, ఫోటోల గురించి ప్రశ్నించినప్పుడు సతీష్ తనను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. నేను ఆమెను చాలా ప్రేమించాను కాబట్టే కొట్టేవాడిని, ఆమె నాది, ఎప్పటికీ నాది. విచారణ సమయంలో తాను మద్యం సేవించినప్పుడు మాత్రమే అతుల్యపై చాలా సార్లు దాడి చేశారని కూడా అతను అంగీకరించాడు. తాను ఆమెను ఎంతగా ప్రేమించానో ఆమె కూడా తనను అంత ప్రేమించేదని, అందుకే ఇకపై దేనికి అతుల్యను బ్లాక్మెయిల్ చేయడం లేదని అతను వాదిస్తున్నాడు. అతని ప్రకారం అతుల్యకు కోపం వచ్చినప్పుడల్లా ఆమె ఆవేశానికి లోనే కొన్నిసార్లు తనను కూడా కొట్టేదట. అతుల్య మరణించిన గదిలో మంచం పక్కకు జరిగి ఉంది. అక్కడ ఒక కత్తి, ఒక ముసుగు దొరికాయి. అంతేకాకుండా అతుల్య చేతిలో సతీష్ కు చెందని ఒక బటన్ కూడా లభించింది. అయితే ఆ జంట విదేశాల్లో నివసిస్తున్నందువల్ల కేరళ పోలీసులు అక్కడికి వెళ్లి
సాక్ష్యాలు సేకరించలేకపోయారు. విచారణ నిమిత్తం భారతదేశానికి పిలిపించాలని కేరళ పోలీసులు సతీష్ కు నోటీసులు జారీ చేశారు. 2025 ఆగస్టులో సతీష్ త్రివేంద్రం విమానాశ్రయానికి చేరుకోగానే కేరళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేయబడింది. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ కథ కేవలం అతుల్య సతీష్ల గురించి కాదు. ఇది నేటికి గృహహింసను ఒక రకమైన ప్రేమగా పరిగణించే వీళ్ళిన మనస్తత్వానికి ప్రతిబింబం. అతుల్య జీవితం స్వల్పకాలం మాత్రమే ఉంది. ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అని అనుకునే లోపల అకస్మాత్తుగా అంతా ముగిసిపోయింది. కుమార్తె ఆరాధ్య కేవలం 10 సంవత్సరాల వయసులోనే తన తల్లిని కోల్పోయింది. ఇంకా ఈ సంఘటన విదేశంలో జరిగినందువల్ల ఆమె తన తండ్రిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కేసు విదేశంలో జరగడం వల్ల విచారణ సక్రమంగా జరుగుతుందో లేదో చెప్పడం కష్టం. కానీ మనం మాత్రం అతుల్య ఇంకా ఆమె కుమార్తె ఆరాధ్యకు న్యాయం జరిగేలా ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తారని మాత్రమే ఆశించగలం. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని ఇటువంటి క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.